బంగ్లాదేశ్లో అల్లరిబుకలు మరోసారి రెచ్చిపోయాయి. దీపు చంద్రదాస్ సంఘటన మరొక ముందే మరో హిందువుని ఈ అల్లరిముఖలు చంపేశాయి. బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్ను ఇస్లామిక్ అల్లరిముఖలు వెంటాడి చంపేశాయి. బుధవారం రాత్రి 11 గంటలకు అతన్ని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టి చంపేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ఎవరూ స్పందించకపోవడం ఈ దారుణంలో అడ్డు లేకుండా పోయింది. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే అనవసరంగా ఆరోపణలు చేసి అతన్ని ఇంటి నుంచి లాక్కొచ్చి మరీ కొట్టి చంపేయడం ఇక్కడ శాంతి భద్రతల సమస్యను ఎత్తి చూపుతోంది. ప్రభుత్వం నుంచి హిందూ వర్గాలకి ఎటువంటి రచన అందడం లేదు అనేది ఈ అమృత్ సంఘటన బట్టే తెలుస్తోంది. దారుణాలని ఒకసారి మనం పరిశీలిస్తే హిందువులకి బంగ్లాదేశ్లో ఎటువంటి రచన లేదని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ సర్కార్ తక్షణమే సైనిక చర్య చేపట్టి ఆ దేశంలో పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో జెనోసైడ్, హిందువులని లేకుండా పూర్తిగా చేసేందుకు ఈ అల్లరిముఖలు ఇస్లామిక్ ఛాందస్తవాదులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టు, ఆ క్రమంలోనే ఈ అడ్డు అదుపు లేని దౌర్జన్యాలు, దోపిడీలు సాగుతున్నట్లు అక్కడ మీడియా కూడా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ సర్కార్ ఈ పరిస్థితులు విపరీతంగా చేయి దాటిపోయే పరిస్థితులు రాకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.